నమస్తే అమిగోస్, వెల్కమ్ టు ద ఛానల్ మై సఫర్నామా. ప్రెజెంట్ మనం వచ్చి ప్రపంచ వింతలకే సవాళ్లు విసిరిన మందిరం, సుమారు 1500 ఏళ్ల నుంచి శిల్పకళకు పుట్టినిల్లు అయిన ఎల్లోరా గుహల నుంచి స్వాగతం సుస్వాగతం. నిజంగా అమిగోస్, ఈ గుహల్ని ఎలా కట్టారో చెప్తే షాక్ అయిపోతారు. ఒక ఉలి ఒక సుత్తి తీసుకొని లక్షల్లో కార్మికులు సుమారు 500 ఏళ్ల పాటు కొండను తొలుచుకుంటూ 34 గుహలను అయితే నిర్మించారు. ఈ 34 గుహల్లో ముందుగా మనం వెళ్ళి దర్శించుకుందాం 16వ గుహ, కేవ్ నెంబర్ 16, కైలాష్నాథ్ ఆఫ్ ఎల్లోరా అమిగోస్. ప్రపంచ వింతలన్నీ ఒక పక్క అయితే ఈ కేవ్ నెంబర్ 16 అంటే 16వ గుహ ఒకవైపు అమిగోస్. ప్రపంచ వింతలు కూడా సంభ్రమాశ్చర్యాలకి గురవుతాయి. ఎల్లోరాలోని ఈ కైలాష్నాథ్ మందిరాన్ని చూస్తే నిజంగా అమిగోస్ ఒక మాస్టర్ పీస్, ఒక వండర్. నిజంగా ఈ టెంపుల్ ఎలా ఉందంటే అవుట్ ఆఫ్ ద వరల్డ్ అమిగోస్. ఈ టెంపుల్ని ఎలా కట్టారంటే పైన నుంచి కిందకి కొండని తొలుచుకుంటూ రాయిని చెక్కుకుంటూ ఒక ఉలి ఒక సుత్తి తీసుకుని సుమారు 100 ఏళ్ళ పాటు ఈ మందిరాన్ని అయితే నిర్మించారు. ఈ కైలాష్నాథ్ టెంపుల్ని ఎవరు ఎప్పుడు కట్టించారంటే 8వ శతాబ్దంలో రాష్ట్రకూటక స్థాపకుడైన దంటి దుర్గను కొడుకు 1వ కృష్ణుడైతే ఈ మందిరాన్ని అయితే కట్టించాడు. నిజంగా అమిగోస్, ఈ మందిరాన్ని చూస్తూ ఉంటే కళ్ళు అలానే చూస్తూ ఉన్నాయి. మొహంలో ఏదో ఒక చిరునవ్వు, అలానే గుండెల్లో గ్రేట్నెస్ ప్రౌడ్నెస్ అయితే ఉందమిగోస్. ఎందుకంటే ఈ మందిరాన్ని కట్టించింది మన భారతదేశపు రాజులు, మన దక్షిణ ప్రాంతానికి చెందిన రాజులు అమిగోస్. ఎలా కట్టారంటే మాటల్లో చెప్పలేకున్నాను. ఈ టెంపుల్ని ఎలా కట్టారంటే ఒకటే మౌంటైన్ అమిగోస్. ఒకటే మౌంటైన్ని పైన నుంచి కిందకు చెక్కుకుంటూ పైన కొండ ఉంటుంది. ఆ కొండ మీద ఫస్ట్ ఒక 3D మ్యాప్ అయితే వేసుకొని దాని ప్రకారంగా ఒక ఉలి ఒక సుత్తి తీసుకొని పైన నుంచి కిందకి చెక్కారు. అలానే బయట నుంచి లోపలికైతే చెక్కారు. ఈ మందిరాన్ని కట్టడానికి సుమారు 4 లక్షల టన్నుల రాయిని అయితే బయటకైతే తీశారు. మళ్ళీ ఇంకొక మ్యాజిక్ ఏంటంటే ఆ తీసిన రాయి ఎక్కడ వేశారో కూడా తెలియట్లేదు, దగ్గరలో ఎక్కడా లేదా మీకు. ఈ 34 గుహల పరిస్థితి అదే. మనము ప్రెజెంట్ కైలాష్నాథ్ టెంపుల్ వెనకాలైతే ఉన్నాము. మనం వెనకాల పక్కన ఇటుపక్క చూసుకున్నా మనకైతే వరండాస్ అయితే ఉన్నాయి. ఆ వరండాస్లో ఎన్ని స్తంభాలు, ఎన్ని శిల్పాలు. ఆ వరండాలోనే విష్ణుమూర్తి దశావతారాలు, అలానే చాలా శిల్పాలు అయితే ఉన్నాయి. అలానే ఆ వరండా పైన మండపం కూడా ఉంది. ఇవన్నీ ఈ మందిరాన్ని ఒక కొండ నుంచి ఎలా చెక్కారో ఈ శిల్పాలని, ఈ స్తంభాలని, ఈ వరండాని కూడా
అలానే చెక్కారు. ఇక్కడ చూసుకోండి, ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ నమః. అంతే అమిగోస్. ఈ మందిరాన్ని చూస్తూ కూర్చుంటా ఉంటే ఒక్క రోజు కూడా సరిపోదు. ఒక్క రోజు అంతే, అసలు ఒక వారం కూడా సరిపోదు. అంత పెద్ద మందిరం, అంత అద్భుతమైన మందిరం అమిగోస్. ఇక్కడ చూసుకోండి, చాలా చాలా పెద్ద వరండా అయితే ఉంది. అబ్బా, ఈ టెంపుల్ కానీ లేకుండా ఉంటే, ఇప్పుడు నిజంగా ఇలాంటి టెంపుల్ ఉందంటే మనం నమ్మేవాళ్ళం కాదు. ఎందుకంటే అలా ఉంది, నమ్మడానికి నమ్మశక్యం కానిది ఇది. అలానే ఈ స్తంభాన్ని కూడా అలానే చెక్కారు. ఆ స్తంభాన్ని ఏందే, ఆ స్తంభం మీద డిజైన్స్ చూసుకుంటే చాలా చాలా ఇంట్రికేటెడ్ కార్వింగ్స్ అమిగోస్. మన వెనకాల చూస్తున్నారు కదా ఒక మౌంటైన్ని, ఆ కొండ అమిగోస్. ఆ సింగిల్ మౌంటైన్ని చెక్కుకుంటూ చెక్కుకుంటూ ఈ అద్భుతమైన మందిరాన్ని అయితే నిర్మించారు. అదే కొండ అమిగోస్. ఆ కొండలోనే ఎన్నో చాంబర్స్ ఉన్నాయి, ఎన్నో ఎలిఫెంట్స్ ఉన్నాయి, ఎన్నో నందులు ఉన్నాయి, ఎన్నో శిల్పాలు ఉన్నాయి, ఎన్నో విగ్రహాలు ఉన్నాయి. ఇలాంటి స్తంభాలు కూడా చాలా చాలా ఉన్నాయి. ఈ టెంపుల్ని సాక్షాత్తు ఆ దేవుళ్ళే దిగి వచ్చి కట్టినట్టుంది అమిగోస్. ఇలాంటి చిన్న చిన్న శిల్పాల నుంచి పెద్ద పెద్ద విగ్రహాల వరకు మనకైతే ఈ టెంపుల్లో అయితే కనిపిస్తూ ఉన్నాయి. కింద చూస్తున్నారు కదా, ఏనుగు అయితే ఉంది. కానీ ఆ ఏనుగు తొండం అయితే కట్ అయితే అయిపోయింది. మేబీ ధ్వంసం చేసేసి ఉంటారు. హర్ హర్ మహాదేవ్ భయ్యా. हर हर महादेव। कहाँ से दोस्त आप? मैं हूँ वहीं छत्तीसगढ़ से। छत्तीसगढ़ से? सच में दोस्तों, मैं भी पागल हो गया ये मंदिर देखने के बाद. నిజంగా అమిగోస్ పిచ్చోడ్ అయిపోయాను అమిగోస్. ఈ మందిరాన్ని చూసిన తర్వాత ఎలా ఉందంటే అమిగోస్, అలా ఉంది అసలు. ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ రూమ్ ని కూడా అలానే చెక్కారు అమిగోస్. ఈ టెంపుల్ ని ఎలా చెక్కారో ఈ రూమ్స్ ని, చాలా చాలా చాంబర్స్ ని కూడా అలానే పై నుంచి కిందకి చెక్కుకుంటూ చెక్కుకుంటూ వచ్చేటప్పుడే ఇలాంటి రూమ్స్ ని, అలాంటి చాంబర్స్ ని కూడా చెక్కారు. నిజంగా అమిగోస్, ఆ రోజుల్లో కట్టిన స్కిల్ఫుల్ వర్కర్స్ ఇప్పుడు కానీ నాకు కనిపిస్తే నిజంగా వాళ్ళ కాళ్ళు కడిగేస్తా పోయేసి, వాళ్ళ కాళ్ళు కడిగేసి వాళ్ళకి అభిషేకం చేసేసి వాళ్ళకి సాష్టాంగ నమస్కారం చేసేసి దండం పెట్టుకుంటాను అమిగోస్. ఎందుకంటే వాళ్ళు సాక్షాత్తు దేవుళ్ళతో సమానమే. హర్ హర్ మహాదేవ్. లోపల చూసుకుంటే గర్భగుడి లోపల చాలా చాలా అందమైన స్తంభాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. ఇక్కడ చూడండి, సాక్షాత్తు బ్రహ్మ. ఆ బ్రహ్మని ఒక కిటికీ లోపలైతే కట్టారు, చెక్కారు. అలానే ఇక్కడ చూసుకుంటే మెట్లు అమిగోస్. ఈ మెట్లు వచ్చి గర్భగుడిలోకి అయితే వెళ్తాయి. ఇంకా మనం లోపలికి వెళ్ళి ఆ మహాదేవుని దర్శనం అయితే చేసుకుందాం. హర్ హర్ మహాదేవ్. నమః పార్వతీ పతయే. హర హర మహాదేవ్. లోపల చూడండి అమిగోస్, సాక్షాత్తు ఆ మహాదేవుడైతే దర్శనమిస్తా ఉన్నాడు.
చాలా చాలా పెద్ద శివలింగం అమిగోస్. అలానే మనం చూసుకుంటే చుట్టూ చాలా చాలా భారీ విగ్రహాలు అయితే ఉన్నాయి. ద్వారపాలకులు, నిజంగా అమిగోస్ ఈ ఎల్లోరా కైలాసనాథుని మందిరం ఎలా ఉందంటే సాక్షాత్తు భూమి మీద ఉండే కైలాసం లాగా అయితే ఉంది. ఒక కైలాసం మానస సరోవరం దగ్గర అయితే ఉంది, ఇంకొక కైలాసం మహారాష్ట్ర ఎల్లోరా గుహల్లో అయితే ఉంది. గర్భగుడి నుంచి వెనకాలికి వచ్చి చూస్తే మనకి చాలా చాలా చిన్న చిన్న మందిరాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. కానీ ఒక్క మందిరంలో కూడా విగ్రహం అయితే లేదు. బహుశా దండయాత్రల్లో ఆ విగ్రహాలు ధ్వంసం అయిపోయి ఉండొచ్చు, లేకుంటే వేరే ప్రాంతాలకైనా తరలించి ఉండొచ్చు. నిజంగా అమిగోస్ ఎల్లోరా కైలాసనాథ మందిరం మాత్రం సాక్షాత్తు భూమి మీద ఉండే కైలాసం అమిగోస్. ప్రెజెంట్ మనం వచ్చి ఆ మహాదేవుని దర్శనం చేసుకుని బయటకైతే వచ్చాం అమిగోస్. గర్భగుడి ఉంది. గర్భగుడి అయితే నిజంగా ఒక వండరు. చాలా చాలా స్తంభాలు, చాలా చాలా విగ్రహాలు, చాలా చాలా శిల్పాలు అయితే ఉన్నాయి. అలానే మండపం పైన చూసుకుంటే పెయింటింగ్ కూడా ఉంది. ఆ పెయింటింగ్ వచ్చి మ్యాక్సిమం ఫేడ్ అయితే అయిపోయింది. మనకి చరిత్రలో ఈ ఇతిహాసంలో ఈ మందిరానికి సుమారు 2 సార్లు అయితే పెయింటింగ్ అయితే వేశారంట. ఆ పెయింటింగ్ వచ్చి కాలగర్భంలో అయితే కలిసిపోయింది అమిగోస్. ద్వారపాలకుల్ని చూస్తే ఎంత అందంగా చెక్కారో అంత అందంగా చెక్కారు. ఆ డిజైన్స్ కానీ, ఆ ఆర్నమెంట్స్ కానీ, ఆ వస్త్రం కానీ హైలీ అడ్వాన్స్డ్ టెక్నాలజీతో చెక్కినట్టు కనిపిస్తూ ఉంది మీకు. కానీ చూసుకుంటే ఒక ఉలి, ఒక సుత్తి తీసుకునే ఈ మందిరాన్ని, ఈ ద్వారపాలకుల్ని, ఈ శిల్పాలని, ఈ విగ్రహాలను అయితే చెక్కారు. పిల్లోడు ఏడొస్తున్నాడు పక్కన. చూడండి మీకు చేతిలో చూడండి ఎలా చెక్కారు అసలు. మనం చూసుకుంటే ఈ ద్వారపాలకులు కూడా కొంచెం అయితే ధ్వంసం అయిపోయినట్టు కనిపిస్తూ ఉన్నారు. ఇక్కడ చూడండి క్లియర్గా ఒక మనిషిలానే కనిపిస్తా ఉన్నాడు ఈ ద్వారపాలకుడు అయితే. చెయ్యి అయితే కట్ అయిపోయింది, కాలు కూడా లేదా మీగోస్. అలానే ఇటుపక్క చూసుకున్న ఈ విగ్రహానికి తల లేదు. బహుశా ఒక చిన్నపాటి దండయాత్ర అయితే ఇక్కడ జరిగి ఉండొచ్చు. ఎలా ఉందో చూడండి అమిగోస్. ఆ విగ్రహాన్ని చూస్తూ ఉంటే అలానే చూస్తూ ఉండిపోవాలనిపిస్తూ ఉంది. ఏంది అమిగోస్ అసలు, ఒక పక్క చూసుకుంటే రామాయణం కంప్లీట్గా గోడల మీద అయితే చెక్కున్నారు, ఇంకొక పక్క చూసుకుంటే ఎపిసోడ్స్ ఫ్రమ్ మహాభారత. రామాయణం, మహాభారతం కంప్లీట్గా ఈ కైలాసనాథ్ మందిరం గోడల మీదే ఉన్నాయి. అద్భుతం కదా, అమేజింగ్ అమిగోస్. మనం కానీ మన లైఫ్లో ఒక్కసారైనా ఈ కైలాసనాథ్ టెంపుల్కి రాకుంటే మనం లైఫ్లో నిజంగా చాలా చాలా ప్రీషియస్ థింగ్ని మిస్ అయిపోయినట్టే. పైన చూసుకుంటే వచ్చిన వాళ్ళు కామ్గా ఉండకుండా పేర్లు రాస్తున్నారు అమిగోస్. రాళ్లతో గీళ్లతో గోడల మీద చెక్కుతున్నారు. ఏమన్నా శాసనాలు అయ్యా? ఒట్టి గొర్రెనాయాలి అమిగోస్ వీళ్ళందరూ. దయచేసి ఇలాంటి పనులు మాత్రం మనం చేయకూడదు. ఎందుకంటే అమిగోస్ ఇది మన వారసత్వ సంపద, ద లివింగ్ వండర్ అమిగోస్. వీటి మీద ఇలా చేయకూడదు. ఏమన్నా శాసనాలా? వాళ్ళు ఏమన్నా కట్టించారా? ప్రతాప్ అంటాడు ఎవరో, ప్రతాపు, కళ్యాణు, పవను. అబ్బా, ప్రతాపు, పవను, కళ్యాణు పేర్లు మాత్రం భయంకరమైన పేర్లు, కానీ పనులు మాత్రం గొర్రె పనులు. వచ్చారా, చూసుకున్నారా, దర్శనం చేసుకున్నారా, వెళ్ళిపోయారా. పేర్లు ఏంది రాసేది? మీరు ఏమైనా కట్టించారు ఈ గుండె? శాసనం అదే, శిలాశాసనమా? ఏమిరా స్వామి, ఏమిరా ఉపయోగం మీ వల్ల? భూమికి భారం కదరా మీరా?